మీ లిక్కర్ నిజంగా ఒక మంచి మనిషి కూడా కేజ్రీవాల్ గారు ఆయన కొద్దిగా సామాజిక కోణంలో ఉన్నాడు. ఒక అవినీతి రహితమైనటువంటి పాలనను తెలంగాణ అది దేశ ప్రజలకు అందిస్తారు, మంచి పనులు చేస్తారని ఒక నమ్మకం ఉండే. ఆ మంచి మనిషిని కూడా చెడగొట్టినటువంటి ఖాతాలో మీరే ఉన్నారు కదా. ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని వాళ్ళను మిస్గైడ్ చేసి అవన్నిటికీ ఆయనను ఇవాళ ఒక మంచి నాయకుడిని కన్మరుగు చేసేనటువంటి చరిత్ర మీది కదా. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ అందరికీ తెలుసు మీ గురించి. కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నా, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నీ పాత్ర లేదని ఇదే లక్ష్మీ నరసింహస్వామి మీద నీ బిడ్డల మీద ప్రమాణం చేయగలుగుతారా? ఇప్పుడు లిక్కర్ స్కాము చేసిరు, మీరు లిక్కర్ స్కామ్ చేయలేదు, ఇవన్నీ తప్పుడు మాటలు తప్పుడు వార్తలని అట్లా ఏమన్నా మీరు ఇట్లాంటి ఆ ప్రమాణాలు ఏవైతే చేసిరో ఇప్పుడు మీరు చేయగలుగుతారా అదే లక్ష్మీ నరసింహస్వామి మీద? కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మేమంతా కూడా మిమ్మల్ని గౌరవిస్తాం, రెస్పెక్ట్ చేస్తాం. కానీ మీరు ఇట్లాంటి మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో తెలంగాణ సమాజానికి, మహిళలకి, బలహీన వర్గాలకి తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విధంగా మీ మాటలు ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేసే మాటలు మీరు మాట్లాడకండి.